హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మనిషి కంటే దొంగ మేలు అనే కథ చెప్పుకుందాం. పూర్వం కాశీరాజుకు ఒక కొడుకు ఉండేవాడు. వాడు పరమ దుర్మార్గుడు. వాణ్ణి అందరూ తాచుపామును చూసినట్టు చూసేవారు. ఒకనాడు ఈ రాజకుమారుడు తన నౌకర్లతో గంగా స్నానానికి వెళ్ళాడు. వారు గంగ దగ్గరికి వెళ్ళేసరికి ఒక పెద్ద గాలివాన ప్రారంభమైంది. ఆ గాలివానలో గంగలో దిగడానికి నౌకర్లు భయపడ్డారు. కానీ రాజకుమారుడు వాళ్ళతో, నేను ఈ గాలివానలోనే స్నానం చేయాలి, నన్ను నది మధ్యలోకి తీసుకుపోండి అని అధికారపూర్వకంగా అన్నాడు. అసలే రాజకుమారుడంటే ఎంతో ద్వేషంగా ఉన్న ఆ నౌకర్లు అతన్ని గంగ మధ్యకు తీసుకుపోయి అక్కడ అతన్ని వదిలేసి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. తరువాత వారు కూడా రాజప్రాసాదానికి తిరిగి వెళ్ళి రాజుతో, మహాప్రభు, అబ్బాయి గారు మాతో పాటు గంగలో దిగారు. ఆ తరువాత ఎంత వెతికినా మాకాయన కనిపించలేదు అని చెప్పారు. ఇక్కడ రాజకుమారుడు నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం మొదలుపెట్టాడు. ఆ గాలివానలో అతను పెట్టిన కేకలు విన్నవారు ఎవ్వరూ లేరు. అదృష్టవశాత్తు అతనికి నదిలో కొట్టుకుపోయే దొంగ ఒకటి చేతికి అందింది. అతను దాని మీదకి ఎక్కి పడుకున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక పాము ఆ దొంగ మీదకి చేరింది. మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక ఎలక కూడా ఆ దొంగ మీదకు వచ్చి తన ప్రాణం కాపాడుకుంది. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి వాన దెబ్బ తిన్న చిలక ఒకటి నది ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మల మీద నుంచి సరిగ్గా ఆ దొంగ మీదనే పడింది. ఈ 4 ప్రాణులతోనూ ఆ దొంగ నదీ ప్రవాహం వెంబడి చాలా దూరం కొట్టుకుపోయింది. రాజకుమారుడు ఒకవైపు రక్షించమని కేకలు పెడుతూనే ఉన్నాడు. నది మలుపులో ఒక సన్యాసి చిన్న కుటీరం వేసుకుని నివసిస్తున్నాడు. ఆ సన్యాసికి రాజకుమారుడి ఆర్తనాదం వినిపించింది. ఆయన అంతవానలోనూ బయటికి వచ్చి నదిలో కొట్టుకుపోతున్న దొంగను, దాని మీద బోర్లా పడుకొని ఉన్న రాజకుమారుణ్ణి చూశాడు. వెంటనే ఆయన నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళి రాజకుమారుణ్ణి తన కుటీరంలోకి తీసుకుపోయాడు. ఆయన మళ్ళీ బయటికి వచ్చి దొంగ మీద ఉన్న పాముని, ఎలకని, చిలకని కూడా లోపలికి తీసుకెళ్ళిపోయాడు. అవి నోరు లేని ప్రాణులు గనక, గాలివాన వల్ల ఎక్కువగా దెబ్బతిని ఉండడం గనుక సన్యాసి ముందుగా వాటికి ఆహారం పెట్టి పరిచర్యలు చేసి ఆ తర్వాత రాజకుమారుడి అవసరాలు చూశాడు. రాజకుమారుడికి సన్యాసి మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆ అల్ప ప్రాణులకు ముందు సేవ చేసి తన విషయం తర్వాత చూసినందుకు అతను సన్యాసిపై మండిపడ్డాడు. కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉండడం వల్ల అతను తన కోపాన్ని తనలోనే నివురుగప్పిన నిప్పులా దాచుకున్నాడు. 2 రోజుల పాటు సన్యాసి ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి రాజకుమారుడు పాము, ఎలక, చిలక కోరుకున్నారు. ఈలోపుగా గాలివాన కూడా తగ్గిపోయింది. పాము సన్యాసి వద్ద సెలవు పుచ్చుకుంటూ, అయ్యా, కిందటి జన్మలో నేను ధనికుణ్ణి, అయితే అంతకంతా పిసినిగొట్టుని. గంగా నదీ తీరాన ఫలానా చోట 40 కోట్లు దాచిపెట్టి చనిపోయాను. ఆ తర్వాత ఈ పాము పుట్టక పుట్టి ఆ సొమ్ముకు కాపలా కాస్తూ నేను కూడా అక్కడే ఉంటున్నాను. నిజానికి నాకు ఆ సొమ్ము ఎందుకు పనికిరాదు. మీరు ఎప్పుడు కావలిస్తే అప్పుడు అక్కడికి వచ్చి నన్ను పిలవండి, ఆ ధనాన్ని నేను మీకిచ్చేస్తాను అని చెప్పింది. అదేవిధంగా ఎలక కూడా వెళ్ళిపోతూ, స్వామి, గంగ ఒడ్డున ఫలానా చోట నేనుండే కలుగు వద్ద 30 కోట్ల ధనం పాతిపెట్టుంది. మీరు ఎప్పుడు వచ్చి నన్ను పిలిచినా నేను ఆ సొమ్ముని మీకు చూపిస్తాను అన్నది. తర్వాత చిలక కూడా వెళ్ళిపోతూ, అయ్యా, నా వద్ద ధనమైతే లేదు, కానీ మీరు ఎప్పుడు కోరితే అప్పుడు ఎంత కావలిస్తే అంత ధాన్యాన్ని నేను మీకు ఇప్పించగలను. గంగ ఒడ్డున ఫలానా చెట్టు వద్దకు వచ్చి నన్ను కేక పెట్టండి చాలు అన్నది. రాజకుమారుడు వెళ్ళిపోతూ, అయ్యా, నేను రాజునయ్యాక కాశీకి దయచేయండి, మీకు ఏం కావాలంటే అదల్లా సంకోచించకుండా చూస్తాను అన్నాడు. కొంతకాలం గడిచాక సన్యాసి ఈ నలుగురి నిజాయితీ ఎటువంటిదో చూద్దామని బయలుదేరాడు. దారిలో ఆయన ఎలకను, చిలకను, పామును కేక వేశాడు. అవి
తాముండే చోటు నుంచి బయటకు వచ్చి తాము చెప్పిన మాట ప్రకారం ధాన్యము ధనము ఇవ్వడానికి సిద్ధపడ్డాయి. కానీ సన్యాసి, ఇప్పుడు నేను వేరే పని మీద పోతూ మిమ్మల్ని చూసి పోదామని ఆగాను. ఈ సొత్తుని మీ వద్దే ఉంచండి, కావలసినప్పుడు నేనే వచ్చి తీసుకుంటాను అంటూ కదిలి కాశీకి వెళ్ళాడు. ఈలోపుగా కాశీరాజు మరణించడం, రాజకుమారుడు రాజు కావడం కూడా జరిగింది. కొత్త రాజు వీధి వెంబడి ఊరేగుతూ అంత దూరాన్నించి సన్యాసిని చూశాడు. తనను ఏదో కోరడానికే బయలుదేరి వచ్చాడనుకొని రాజు తన భటులతో, ఆ కనబడే దొంగ సన్యాసిని వెంటనే పెడరెక్కలు విరిచికట్టండి, ప్రతి వీధి మలుపున నిలబెట్టి కర్రలతో కొట్టి తీసుకుపోయి శిరచ్ఛేదం చేసేయండి అని ఉత్తర్వులు జారీ చేశాడు. ఆ ప్రకారమే రాజభటులు ఆ సన్యాసిని పట్టుకొని పెడరెక్కలు విరిచికెట్టి ప్రతి వీధి మొదట్లో నిలబడి కర్రలతో కొడుతూ తీసుకుపోసాగారు. సన్యాసికి అంతా అర్థమైంది. రాజభటులు తనను కొట్టినప్పుడల్లా ఆయన మనిషి కంటే దొంగ మేలు అని పెద్దగా అరవసాగాడు. ఈ విచిత్రమైన శిక్ష చూడడానికి సన్యాసి చుట్టూ మూగిన ప్రజలు, రాజోద్యోగులు కూడా సన్యాసి అనే మాటలు విని ఆశ్చర్యపడ్డారు. అయ్యా, మీరెవరు? మీరేం తప్పు చేయడం వల్ల రాజుగారు మీకు ఈ శిక్ష విధించారు? మనిషి కంటే దొంగ మేలు అనడంలో మీ ఉద్దేశం ఏమిటి అని వారు ఆ సన్యాసిని గుచ్చి గుచ్చి అడిగారు. సన్యాసి వారితో జరిగిందంతా చెప్పి, మీ రాజు గంగలో మునిగి చనిపోయే సమయంలో ఆయన ప్రాణాన్ని ఒక దొంగ కాపాడింది. ఆ ప్రాణాన్ని రక్షించిన నాకు మీ రాజు చేసే ఉపకారం ఇదే, చూడండి అన్నాడు. వెంటనే ప్రజలు ఉద్రేకం చెందారు. తమ పాపిష్టి రాజును నడి వీధిలోనే హతమార్చబోయారు. వాళ్లకు రాజుపై అదివరకే విపరీతమైన కోపం ఉంది. కానీ సన్యాసి అడ్డం పడి ఆ రాజు ప్రాణాలు మరొకసారి కాపాడాడు. రాజు ఆ సన్యాసి కాళ్ళపై పడ్డాడు. స్వామి, దయచేసి నా అపచారాన్ని క్షమించండి. ఇక నుంచి మీరు నాకు ముఖ్యమంత్రిగా ఉండి నేను ఎలా నడుచుకోవాలో, ఎలా రాజ్యం ఏలాలో చెప్పండి అని ప్రార్థించాడు. సన్యాసి కూడా మంత్రిగా ఉండడానికి అంగీకరించాడు. కానీ తీరా చూస్తే రాజ్యం అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఖజానాలో డబ్బు లేదు, ప్రజలకు కావలసిన ధాన్యం కూడా లేదు. రాజు యొక్క బుద్ధిహీనత వల్ల దేశం ఘోరమైన ప్రమాదానికి గురి కావడానికి చాలా దగ్గరగా ఉందని సన్యాసి తెలుసుకున్నాడు. వెంటనే ఆయన గంగా తీరాన ఉండే పామును, ఎలుకను, చిలుకను రప్పించాడు. అవి తనకు వాగ్దానం చేసిన సొమ్ము, ధాన్యము తెప్పించి రాజ్యానికి క్షేమం కలిగించాడు. ఆ పాము, చిలక, ఎలక కూడా శాశ్వతంగా కాశీనగరంలో ఉండిపోయేట్టు నివాసాలు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయించాడు. అది మొదలుకొని కాశీరాజు తన అహంకారాన్ని కట్టిపెట్టి అన్ని రాజకార్యాల్లోనూ సన్యాసి చెప్పినట్లు నడుచుకుంటూ చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.